ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది నేను అనేది. సో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి వారి నిర్ణయం తీసుకోవాలి. ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఎక్కడున్నా వారి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు. జనరల్గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర. రాష్ట్రపతి దేనికి వస్తుంటారు? నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకి పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోవాలి? గవర్నర్ గారు వస్తారు, గవర్నర్ గారికి వినియోగించుకోమనండి. సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను. వాళ్ళు చిత్రీకరించింది ఏంటంటే, నిన్న వారంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగు. జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే బహుశా ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేవారేమో. ఇప్పుడు వారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి. సో నేను అనేది ఏంటంటే దాన్ని ఏ రకంగా వినియోగం ఆ రోజు మా ప్రభుత్వ విధానం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం. మొన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికై ఉంటే విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పాం. సో మా పాలసీ మాకుంది, మా విధానం. సరే, ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దాని మీద మా సలహా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక అయితే విశాఖపట్నం నుంచే విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని. కానీ వారి నిర్ణయం, వారి విధానం, వారికి అమరావతి. సో ఏదేమైనప్పటికీ వారి నిర్ణయంలో మార్పు ఉంది కాబట్టి, లేదా వారి విధానంలో వారికి వేరే విధానం ఉంది కాబట్టి, మార్పు అనే దానికన్నా వారికి ఒక విధానం వేరే ఉంది కాబట్టి, సో ఇప్పుడు దాన్ని మా తాలూకు సజెషన్ అది. దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది వారి ఇష్టం. ఒకవేళ మేమే అధికారంలోకి వచ్చింటే మా గతంలో మా అధికారులు చెప్పినట్టుగా, వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు. మా విధానం అది. సో ప్రజాస్వామ్యం, దీనికి ఒక నిర్ణయం వచ్చింది, ప్రజల నుంచి ఒక తీర్పు వచ్చింది, తీర్పు ప్రకారం వారు అధికారంలోకి వచ్చారు, వారి విధానాలు ఒకటి ఉన్నాయి, వారి విధానాల ప్రకారం చేస్తారు. మా తాలూకు సజెషన్ అది. దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనుకున్నా అది ప్రభుత్వ ఇష్టం, మా ఇష్టం కాదనేటువంటిది ప్రజలకు తెలుసు. అది మా ఇష్టం అన్నట్టుగా, మా కోసం కట్టుకున్నాం అన్నట్టుగా దాన్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. దాన్ని మేము క్లారిటీ ఇస్తున్నాం తప్ప ఇంకే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటిది మా తాలూకా అభిప్రాయం. ఏడిది దొంగతనం ఏ మాటలు మరి. అంటే నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు. మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి. క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచరో లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటివి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవి కాకుండా ఇంకేదైనా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్తాం. లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యానో లేకపోతే ఇవి రాలేదనో, ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఓసారి కోరుతుంటారు. కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంత మెటీరియల్, కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని అదర్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఏడికి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాం, వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు అన్నీ రాసుకుని వెళ్ళిపోతుంటారు. ఇది ప్రొసీజరు జరిగి ప్రభుత్వం వాళ్ళు 4వ తారీఖున అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజే మేము సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిమేట్ చేసాం, హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా ఏమైనా ఉన్నాయనుకో చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, వాళ్ళు గతంలో పనిచేశారు. ఒక్క ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. గతంలో దేవినేని ఉమ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 45 కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టాడు. ఎవరి డబ్బు మరి అది? అన్నీ మనం మాటలు తవ్వుకుంటే 100 బయటపడతాయి. సో ఏదేమైనప్పటికీ ఇవి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు గతంలో వాళ్ళు కోడెల శివప్రసాద్ గారితో కంపేర్ చేస్తున్నారు, అది సంవత్సరం పోయిన తర్వాత వచ్చింది బయటికి. ఇది మేము అధికారం పోయి కేవలం 15 రోజులు అయింది, 15 రోజులు కూడా పూర్తిగా అవ్వలేదు.
ప్రొసీజర్ ప్రకారం అని జరుగుతుంటే వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఉంటే వాళ్ళు అయితే రేట్ కడుతుంటారు, లేకపోతే మనకు ఒకళ్ళు మెటీరియల్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతాం, మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తుంటాం. ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగేటువంటిది. ఇంక వారికి ఏది నోటుకు వస్తే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఏది పడితే అది మేము మాట్లాడతాం, ఏది పడితే అది అబాండాలు వేస్తాం, ఏది పడితే అది మేము చిత్రీకరిస్తామని అంటే సిస్టంలో కొన్ని ఇవి ఉంటాయి. అందులో కూడా కొంతమంది సీనియర్ మినిస్టర్లు ఉన్నారు, గతంలో పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత ఫాలో అయ్యి ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మాట్లాడితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ.